దుర్మార్గులుగానే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎలా? సమయానికి నేను రాకపోయిందంటే నేను తల్లిలేందాన్ని అయ్యేదాన్ని. ఏంటా మాటలు? నువ్వు తల్లి లేని దాన్ని ఎందుకు అవుతావురా? నేను రావడం కొంచెం ఆలస్యమైంటే నువ్వు నాకు లేకుండా పోయేదాన్ని ప్రియా. ఊరుకోమ్మా, ఇప్పుడేం కాలేదుగా. ఆ మంగళగిరి ముసల్ది చూసే ఉంటుంది, పోతే పోయిందిలే అని వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకింత పగ, ఎందుకింత కక్ష? మా ప్రాణాలు పోవాలనే కోరికేంటి? ఏం పాపం చేసాం, ఏం అన్యాయం చేసాం? కాల్చి వాతలు పెట్టాలి దుర్మార్గురాల్ని. పొరపాటును కొంగంటుకుంటే దానికి అంతలా ఆలోచించాలా? పొరపాటు ఏంటమ్మా పొరపాటు? ఎంత ప్రమాదం తప్పింది? తప్పింది కదా, ఇక దాని గురించి వదిలే. సరే గాని, రేపు నీ పుట్టినరోజు కదా, మీ నాన్న ఫోన్ చేశారు. షాపింగ్ చేస్తుంది, పంపించమన్నారు. వెళ్ళు వెళ్ళు. నేను ఇప్పుడు ఏ షాపింగ్ కి వెళ్ళను. తులసి, నువ్వు అతిగా ఆలోచించుకు, వెళ్ళు. అనవసరంగా నువ్వు ఆలోచించొచ్చు గాని నన్ను మాత్రం ఆలోచించొద్దవే. నిన్ను వదిలిపెట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను. నాకు షాపింగ్ చేసే మూడ్ లేదు. వెళితే అదే వస్తుంది. నువ్వు ముందు వెళ్ళు. అమ్మా, నా బర్త్డేకి షాపింగ్ చేయాల్సిన అంత అవసరం ఉందా? ఉందమ్మా, ఉంది కాబట్టే వెళ్ళమంటున్నాను. ఎప్పుడు లేని స్పెషల్ ఏంటి? నీకు పునర్జన్మే, ఫస్ట్ బర్త్డే. ఇప్పుడు నీది పునర్జన్మే. కంటికి రెప్పలా అంటి పెట్టుకుండాలి. వెళ్ళకపోతే బాధపడాల్సి ఉంటుంది. బాధపడుతూ వెళ్ళలేను ప్రియా. అసలే మనసు బాగోలేదే, వాదించి విసిగించి బాధ పెట్టకు. నీ మాట నీదే గాని నా మాట వినిపించుకోవా? అయినా ఎన్నడూ లేని షాపింగ్స్ ఏంటి? సాంబయ్యనే ఏదో ఒక డ్రెస్ తెమ్మను. తులసి, వెళ్ళి నీకు నచ్చిన బట్టలు తెచ్చుకుంటేనే మాకు తృప్తి. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళిరావే ప్లీజ్, నా కోసం. సరే గాని నువ్వు ఫీల్ అవ్వకు. నాకు ఏదైనా సింపుల్ గా చేసుకోవడమే ఇష్టం. మొన్ననే అంత ఇబ్బంది పడి అప్పు తెచ్చుకుని మరి నన్ను బతికించుకున్నావు. సరే, వెళ్ళి సింపుల్ గానే తెచ్చుకో. వెళ్ళు. ఇదిగో, ఇలా కాలిన చీర ఒంటి మీద ఉండకూడదు. ముందు చీర మార్చుకొని ఆ తర్వాత వచ్చి వంట చేయి. పరధ్యానంలో ఉండకూడదు. జాగ్రత్త, సరేనా? సరే, వెళ్ళు. రా రా. ఏంటి పిన్ని, వచ్చిన దారిన లోపలికి రాకుండా గుమ్మలో నిలబడ్డావేంటి? ఛ, ఆ తులసి ఆర్పేసినట్టుంది. లేకపోతే ఈ పాటికి అరుపులు, పెడబొబ్బులు, అంబులెన్స్, జనం అంతా పోగయ్యేవాళ్ళు. పీనుగు లేచేది, పేడ పోయేది. అరుపులో అంబులెన్స్ లో ఏంటి పిన్ని? ఏంటి పిన్ని గారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా నిప్పెట్టొచ్చారా? తులసి ఆర్పిందంటున్నారు. నేనేం నిప్పు పెట్టి రాలేదు. నేను ఆ ఇంటికి వెళ్లేసరికి ప్రియా, నేను గబగబా వస్తుంటే ఆ పిల్లది ఎదురైంది. అదే ఆర్పేసుంటుంది. లేకపోతే అది ఈ పాటికి పంచభూతాల్లో కలిసిపోయుండేది. నేను కావాలనే కోరుకున్నా. అందుకే దాన్ని పలకరించకుండా వచ్చేశాను. అది ఎందుకో తెలుసా? ఎందుకు? ఆస్తి రాయించుకున్న విషయం ప్రసాద్కి ఈ జన్మకి తెలియకుండా పోయేది. తెలిస్తే నీకు నాకు ప్రమాదమే కదే.
దాని అస్థికలతో పాటు ఆ ఆస్తి విషయం గంగలో కలిసిపోతుంది. బోసిపోయిన ఆ ఇంట్లో సాంబయ్య ఒంటరిగా ఉండలేక ఇల్లు ఖాళీ చేసి పోయేవాడు. ఆ పిల్ల పిశాచి పీడ కూడా వదిలిపోయేది. నువ్వు హ్యాపీగా గుండెల మీద చేసుకుని పడుకునేదానివి. ఏమంటావు దుర్గా? బుద్ధుందా పిన్ని? నీకసలు కొంచెమైనా బుద్ధుందా? అదేంటి దుర్గా అలా అంటావు? అనటం కాదు, అక్కడ జరగకూడదు ఏదైనా జరుగుంటే ఇక్కడ నీకు దహన సంస్కారాలు జరిపించుండేదాన్ని. ఏదో చిన్న చితగా పనులు చేస్తావనుకున్నాను కానీ మరీ ఇంత క్రూరంగా దుర్మార్గంగా సానుభూతి లేని పాపిష్ట పనులు చేస్తావని అనుకోలేదు. యాక్సిడెంట్ చేయించినప్పుడే చెప్పాను నీకు, భయం, కేవలం భయం మాత్రమే కలగాలని. నా ఇంటి కోడలు కావడానికి భయపడాలి అని. అంతేకాని ప్రాణాలు తీయాలి అనేంత ఆలోచన నాకు లేదు పిన్ని. అమ్మో దుర్గమ్మ అని మాత్రమే అనుకోవాలి కాని ఛీ దుర్గమ్మ అనుకునేలా ఉండకూడదు అని. ప్రియా అంటే మా ఆయనకి ఎంత ప్రేమ నీకు తెలుసు కదా. దానికి అక్కడ ఇబ్బంది కలిగితే ఈయన ఇక్కడ ఎంత విలువెల్లాడిపోతాడో నీకు తెలుసు కదా. అలాంటిది దాని ప్రాణం పోతే, ప్రియా అసలు లేకుండా పోతే పిచ్చివారైపోతారు పిన్ని. ఇలా అని తెలిస్తే నీ ప్రాణాలు నా ప్రాణాలు కూడా తీసేస్తారు. ప్రియా బతికుంటే ఆ ఆస్తి నేను రాయించుకున్నానని తెలిసినా తను నచ్చ చెప్తుంది. ప్రియా లేకపోతే ఆ తర్వాత ఆస్తి నాది అని తెలిస్తే భర్తగా కాదు పోలీసులా ఆలోచించి కాల్చి చంపేస్తారు. చూడు పిన్ని, ఇంకొకసారి ఇలాంటి పాపపు ఆలోచనలు చేయకు. వాళ్ల ప్రాణాలకి ప్రమాదం తలపెట్టుకో. అంత దుర్మార్గంగా ఆలోచించడానికి మీకు మనసు ఎలా వచ్చింది మహాతల్లి? ఆస్తి రాయించుకున్న విషయంలో ప్రియ గురించి నాకేం భయం లేదు. తను నాకు మాట ఇచ్చింది. తన మీద నాకు నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయనకి తెలియనివ్వదు. నాకున్న కోపమంతా ఆ తులసి మీదే. అదెక్కడ ఆదిత్యని తన వైపుకు తిప్పుకుంటుందేమోనన్న భయం మాత్రమే. అందుకే అది నాకెదురుగా లేకుండా దూరంగా వెళ్లిపోవాలి అంతే. అంతకు మించి నాకు మరో ఆలోచనే లేదు. భయంకరమైన పథకాలు వేస్తే నన్ను కలిసే అవకాశం కూడా నీకివ్వను. గుర్తుపెట్టుకో, నాకు పగ మాత్రమే ఉంది, పాపం చేయాలని లేదు. సరేలే దుర్గా, అర్థమైంది. నేనే తప్పుగా ఆలోచించాను. దెబ్బ కొట్టాలి కానీ నెత్తురు రావద్దు, వాపు తెలియొద్దు. ఎంతైనా పోలీసోడి పెళ్ళానివి కదా. ఇప్పటికే ఆ తులసికి మన గంధం ప్లాన్ తెలిసిపోయిందేమోనని నాకు టెన్షన్ గా ఉంది. అలా ఎందుకు అనిపించింది? ఇందాక అది నడుస్తూ దాని ఇంటికి వెళుతూ నాకు ఎదురుపడింది. పలకరించాలనుకుంటే 2 చేతులెత్తి నమస్కారం చేసి పుణ్యం మూట కట్టుకోండి అని వెళ్లిపోయింది. ఏదో తెలిసే అలా అందని నాకు అనిపిస్తోంది. నాకు మాత్రం కాస్త టెన్షన్ గానే ఉంది. దుర్గమ్మ, నువ్వు టెన్షన్ పడకు. మంగళం పిన్ని, నువ్వే పని తిన్నగా చెయ్యవు కదా. నువ్వన్న దానికన్నా ఇదిగో ఎక్కువే తీసుకెళ్తావు. కానీ ఇదిగో దుర్గమ్మని టెన్షన్ పెడుతుంటావు, ఆ తులసితో మాటలు పడేలా చేస్తూ ఉంటావు. ఏయ్, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నువ్వు నాకు చెప్పేంతటి దానివంటే పిన్ని, తనెవరనుకుంటున్నా? నా మేలు కోరే మనిషి. నా పుట్టింటి నుంచి నా కోసం నాకు సాయంగా వచ్చిన మనిషి. నాకు తను తోడబుట్టిన దాంతో సమానం. ఆంతరంగికురాలు, ఆత్మీయురాలు.
ఇప్పుడేగా తెలిసింది. ఇంకెందుకు అంటాను? ఇక నుంచి నేను చిన్నమ్మాయి అని పిలుస్తాను. అలాగే పెద్దమ్మ. ఆహా, అవునే దుర్గా, రేపు మా మనవడు పుట్టినరోజు కదా, సందడే కనిపించడం లేదు, ఆ హడావిడేమీ లేదు. ఆయన ఊళ్ళో లేరు కదా, ఫంక్షన్ ఏం చేసుకుంటానని అవసరం లేదు అంటున్నాడు. బిడ్డ అంటే అలా ఉండాలి. తండ్రి అంటే ఎంత ప్రేమ. వజ్రం లాంటి కొడుకును కన్నావు దుర్గా. వస్తానమ్మా. అలాగే వస్తాను చిన్నమ్మాయి. అలాగే పెద్దమ్మ. థ్యాంక్స్ దుర్గమ్మ. పదవే వెళదాం. ఆదిత్య ఏంటి ఈ రౌడీ వెధవలతో మాట్లాడుతున్నాడు? ఒకసారి ఆపు. అమ్మమ్మ, ఏమైంది సంబయ్య? ఇప్పుడే వస్తాను, ఉండు. ఎందుకు? చెప్తాగా, పట్టుకో. ఆదిత్య అయితే ఏంటి సంబయ్య? వాడి కోసం మనం బండాపాలా? అది కాదమ్మా, వాడు మాట్లాడుతున్న వాళ్ళలో ఆ బ్లూ టీ షర్ట్ వాడు మంచివాడు కాదు. నెంబర్ 1 రౌడీ. మన ఈ మధ్య నేనే అరెస్ట్ చేశా, సెల్లో వేసి చితకబాదా. అలాంటి వాడితో వీడికి స్నేహం ఏంటి? హే, వాడెవరితో తిరిగితే మనకేంటి? మనం వెళ్దాం పది సంబయ్య. అలా అంటావేంట్రా? వాడు మన పిల్లాడు. రేపు బావకు తెలిస్తే చూసి చెప్పలేదని నన్ను అనడా? ఎవరు చెప్తారు? నా మనసే ఉండబట్టలేక చెప్పొచ్చు. ఒక మాట వాడితో చెప్పొస్తా. ఆదిత్య, ఇప్పుడే వస్తాను. ఏం మావయ్య, నా కోసం వచ్చారా? అవునరా. ఏం మావయ్య, ఏమన్నా పనా? పనంటే అది నా దగ్గర మొహమాటం ఏంటి మావయ్య? కొడుకు చేతికి అంది రావడం అంటే ఇదేనేమో. ఎదిగిన కొడుకులు చెప్పకుండానే తల్లిదండ్రుల అవసరాలు తెలుసుకుంటారా? పేగు బంధం, రక్త సంబంధం అంటే ఇదేనా? ఏంటి మావయ్య? పలకరింపు కొత్తగా అనిపించిందిరా. ఎంత పెద్దవాడి వైపోయావు. అవతలి వాళ్ళ అవసరాలు తెలుసుకునే అంత పెద్దతనం వచ్చేసిందా అప్పుడే అనిపించింది. అందుకే అలా చూస్తున్నానురా. చూడాలనిపిస్తుందిరా. ఇంకా దగ్గరగా గుండెలకు హత్తుకుని మురిసిపోవాలనిపిస్తుందిరా. అవునరా, రేపు నీ బర్త్డే కదా, ఇంత రిలాక్స్ గా ఉన్నావేంటి? పార్టీ ఏర్పాట్లేం చేయట్లేదా? నాన్న ఊర్లో లేరు కదా, ఫంక్షన్ ఏం చేసుకోవట్లేదు. అలాగా, అది సరే. ఇందాక నువ్వు మాట్లాడుతున్నావే ఆ బ్లూ టీ షర్ట్ వాడేడి? ఓ, విక్రమా, ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నాడు. నన్ను చూసి పారిపోయి ఉంటాడులే. మిమ్మల్ని చూసి పారిపోవడం ఏంటి? వాడు పెద్ద క్రిమినల్. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచిది కదా ఆదిత్య. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంట్రా అది?
అమ్మొచ్చిందే, ఇప్పుడు ఎలాగైనా సరే మేనేజ్ చేయాలి. ఏంటి సాంబయ్య ఈ వీధి రాయబారాలేంటి? రాయబారాలేంటమ్మా? మరి వాడితో వీధిలో మాటలేంటి? అది అమ్మా, నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదంటమ్మా, వీళ్ళు క్రిమినల్స్ అంట. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటని ఓ క్లాసులు పీకుతున్నాడు. ఆ క్లాసులేవో అదిగో నీ కూతురికి చెప్పుకో. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో మాకు తెలుసు. నీలాంటి వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితిలో మేం లేవు. దాన్ని తిన్నగా పెంచు ముందు వెళ్ళు. వెళితే ఏదో ఒకటి అంటుంది. గొడవ అమ్మకి తెలుస్తుంది. వద్దులే. నేనేం తప్పు చెప్పలేదు కదమ్మా. మావాడు తప్పు చేయడని నాకు తెలుసు. నువ్వింకేం మాట్లాడదు సాంబయ్య. ఆడపిల్లని అడ్డగాడిదలా వదిలేసి మాకు నీతులు చెప్పడానికి వకాల్తా పుచ్చుకుని వచ్చాడు. పదరా ఆదిత్య. నేను డల్గా వెళితే తులసి పసిగట్టి దుర్గ మీద కస్సులు లేస్తుంది. దుర్గమ్మ వచ్చిందిగా, ఏమంది సాంబయ్య? ఏమంటుంది? చాలా థ్యాంక్స్ అన్నయ్య, పిల్లలకి మంచి చెడు తెలీదు, మనమే చెప్పాలి అని చెప్పింది. ఆదిత్య అయితే చాలా బాగా మాట్లాడాడు తులసి. దుర్గమ్మ రాకముందా వచ్చాక? నిజం చెప్పు సాంబయ్య, నిజం చెప్పు సాంబయ్య. అబద్ధం ఆట నీకు రాదు సాంబయ్య. ఎందుకు ప్రయత్నం చేస్తావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అది కాదమ్మా, ఆదిత్య దుర్గ రాకముందు చాలా బాగా మాట్లాడాడు. తర్వాత అందుకే కదా మనకు అనవసరం అన్నాను. వినలేదు, సరిపోయిందిగా. పద వెళ్దాం. ఎక్కువ వచ్చారా? ఏమేం కొన్నారేంటి? అదేం కొనే మూడ్లో లేదు ప్రియా. ఏది తీసుకోమన్నా అది అంత ఖరీదు, దీనికి ఇంత రేట్ అవసరమా అంటూ పక్కకు నెట్టడమే సరిపోయింది. ఆఖరికి నా బలవంతం మీద ఇదిగో ఈ పరికిణి ఓణి తీసుకుంది. అసలు ఎందుకంత మూడీగా ఉంది? నువ్వేమన్నా అన్నావా? నేనేం అనలేదండి. దానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేదుగా, అందుకే తీసుకోలేదేమో. నా ఇష్టాలేం కాదు. అసలు పొద్దున ఏం జరిగిందో తెలుసా సాంబయ్య? ఏం జరిగిందమ్మా? తులసి, ఇప్పుడదంతా ఎందుకే? ఆయన ఎందుకు భయపెడతావు? దాచడానికి అదేమైనా చిన్న చితిక విషయమా? చెప్పని.